ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యాన ఏదైతే గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు ఏవైతే కట్టిందో ఆ మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలని ఇచ్చేయడానికి అనేది ప్రయత్నం చేస్తున్నారో దీన్ని రద్దు చేసి ప్రభుత్వ ఆధీనంలోనే దీన్ని నడిపించాలని ఆలోచనతోటి ఈరోజు జగదాంబ సెంటర్ దగ్గర నిరసన కార్యక్రమం పెట్టాం. ప్రధానంగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 18 నెలల్లో ఈరోజు ప్రైవేట్ అనేది జపం చేస్తూ ముందుకు పోస్తున్న పరిస్థితి అనేది ఉంది. ఈరోజు మెడికల్ కాలేజీలు ఇక్కడ ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండడం వల్ల మెడికల్ కాలేజీలు అనేది ఈ రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్తో చదువుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సంవత్సరానికి దగ్గర 2800 సీట్లు అనేవి వస్తాయి. ఈరోజు ప్రైవేట్ వారికి ఇస్తే ఈ 2800 సీట్లు అనేది పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది. మరి పేద మధ్యతరగతి కుటుంబీకులు చదువుకోవడానికి కూడా అందని ద్రాక్షగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేది వ్యవహరిస్తుంది. మీరు పీపీపీ పద్ధతిలో ఏవైతే 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇస్తామనేది దాన్ని ముందుగా విరమించాలని, 2 మెడికల్ కాలేజీలు వస్తే వైద్యం అనేది ఆ పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా వైద్యం అనేది మరి ఉచితంగా అందుతుంది. ఈరోజు వైద్యాన్ని కూడా మరి వైద్యానికి దూరం చేసే పద్ధతుల్లో కూటమి ప్రభుత్వం అనేది ముందుకు పోతుంది. గతంలో మనం చూసాం, కరోనా కష్టకాలంలో చాలా మంది అరిచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఆనాడు క్యూబా నుంచి కొన్ని దేశాలు కూడా డాక్టర్లను పంపించి వైద్యం అనేది చేయించారు. ఈరోజు డాక్టర్ కొరత అనేది మనకు 140 కోట్ల మంది ఉన్నారు కాబట్టి డాక్టర్ కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈరోజు ఏ మెడికల్ సీట్ కొనాలన్నా ₹1 కోటి పైసలు కడితే గానీ ఈరోజు మెడికల్ సీట్ వచ్చే పరిస్థితి అనేది లేదు. ఈరోజు ఆ ₹1 కోటి పెట్టి మరి ఆ మెడికల్ సీట్ అనేది చదవాలంటే సాధ్యం కాలేని పరిస్థితి ఉంది. కాబట్టి మరి దీన్ని వెంటనే రద్దు చేసి విరమించాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే దీన్ని అంచెలంచెలుగా ఈ పోరాటాన్ని ఉధృతి చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.